హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటికి సర్వే అన్నారు గవర్నమెంట్. ఏ ఇంటింటికి సర్వే చేయకొచ్చారు, ఒక్కడ కూర్చొని రాసుకుంటే అది సర్వేనా? ఓటర్ ఐడి కార్డు ఇంటింటికి సర్వే, ప్రతిదానికి పింఛన్ పెంచుతామన్నారు. ఇంతవరకు పింఛన్ పెంచలే. ఓకే, సరిపోయింది. గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా, డబ్బులు ఇస్తుంది కదా, కానీ ఇంటింటికి సర్వే చేయరు. ఒక్క జాగాలో కూర్చుంటారు, 10 ఇంట్లో రాసుకుంటారు, ఇంటింటికి పోయి సర్వే చేసినామని చెప్తారు. ఉన్నోంది పేరు వాయ్, లేనోంది పేరు వచ్చే. అదే గవర్నమెంట్ చేసే పని. కనీసం మీకు తెలిస్తే తెలియజేయండి. ఇంటింటికి సర్వే చేస్తాం, ఇంటింటికి ఇది చేస్తాం, అది చేస్తాం. అలా అయితే ఇంటింటికి బియ్యం తీసుకుని పోయి వేస్తారు. కానీ ఇది రేషన్ షాప్లో దగ్గరుండి కార్డులు పెట్టుకొని బియ్యం వేయరు కదా. గవర్నమెంట్ ఏమి ఇదా? ఇంటింటి సర్వే అన్నప్పుడు ఇంటి కాడ మనుషులు ఎంతమంది ఉన్నారు ఏంది మొత్తం చూసుకుని ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత వాళ్ళది. కానీ ఏడనో ఒక జాగాలో కూర్చొని అడిగి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా అని రాసుకొని వెళ్ళిపోతే చచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళు కానీ వస్తారు అందులో. అది కాదు. మీరు కావాల్సి మళ్ళీ ఒకసారి సర్వే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడు అందరికీ ఈడ 3వ వార్డుకి వచ్చేసినాయి సర్వేలు. కానీ ఇంటింటికి కాదు, ఒక జాల 2 జాగాలో కూర్చొని రాసుకున్నా. నా ఇంటికి రానందుకు నేను సర్వే అది కాదు, ఏ అధికారి తక్కువ మాట్లాడదామని చెప్పేసాను. నాది రైట్ ఆన్సర్ ఉంది. యూట్యూబ్ న్యూస్ ఇది మన ఏ టీవీలోనైనా సీఎం చెప్పిండు కదా ఇంటింటికి సర్వే చేయబడును అని. ఇంటింటికి అయితే సర్వే చేయలేరు కదా. అలా గవర్నమెంట్ పైసలు ఇస్తలేదా? పైసలు అంటే డబ్బులు ఇస్తలేదా? ఇస్తుంది. డబ్బులు తీసుకున్నాక వాళ్ళకేంది, ఒక్కో రోజుకి 10 ఇండ్లు కానీ 15 ఇండ్లు కానీ ఇంటింటికి వచ్చి చూడాలి కదా. చూస్తలేరుగా. చూడనప్పుడు ఇంకెందుకు పని మానుకోమని, లేదా జీతాలు బంద్ చేయమని. వాళ్ళకి ఒక్కొక్కళ్ళు తీసుకొని 1,00,000 రూపాయలు 80,000 ఇట్లా ఎంచుకుంటూ కూర్చుంటారు. అవి జీతాలనా? ఉన్నోని గుద్దల్ని పెడతారు గవర్నమెంట్, లేని వాళ్ళ దగ్గర ఏమీ పెట్టదు. ప్రజలు లేని గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది అడిగారు ఎవరిని? థ్యాంక్స్ ఫ్రెండ్స్.